So, dear students, myself, Dr. Y.V. Narayana, having an experience of 30 years in teaching and industry, and I am interested to teach the most difficult subjects of our electronics and communication engineering, and I would like to teach all the subjects by taking some natural examples. So, in this class, I would like to tell you about the most difficult subject, that is electromagnetic field theory and transmission lines. సో మీ అందరికీ తెలుసు, ఏ క్యాంపస్కి వెళ్ళినా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ చాలా కష్టంగా ఉంటుందని చెప్తారని పిల్లలు. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. వాళ్ళకి కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాక ప్రతి ఒక్కరూ దీన్ని చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు. బట్ డూ యూ నో వన్ థింగ్? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ ఈజ్ ఏ సబ్జెక్ట్ విచ్ ఈజ్ ఏ ఫ్రూట్ which can supply infinite amount of juice, but the only problem is the people are not knowing the process of sucking the juice from this fruit. ఈ ఫ్రూట్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బికాస్ దాన్ని అటెంప్ట్ చేయడానికే ఇబ్బంది పడుతున్నారు, ఆ కాన్సెప్ట్స్ అంటే భయం వేసి. కానీ అవర్ ఎలక్ట్రానిక్స్లో ఏ కాన్సెప్ట్ అన్నా కరెక్ట్గా అర్థం చేసుకుంటే దీనంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కానీ, దీనంత బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకా ఏ సబ్జెక్ట్స్లోనూ ఉండదు. సో దానిలో భాగంగానే ఈ మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ అండ్ ట్రాన్స్మిషన్స్ అనే సబ్జెక్టు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, వాట్ యూ కెన్ లెర్న్ ఆఫ్టర్ దీస్ లెక్చర్స్ అని అర్థం అవ్వాలంటే ఇన్ దిస్ క్లాస్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ది ఓవర్ వ్యూ ఆఫ్ అవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. అంటే దీన్ని ఈసీ వాళ్ళు ఈఎంటీఎల్ అని పిలుస్తారు. అదే కనుక ట్రిపుల్ ఈ వాళ్ళకైతే ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ కాన్సెప్ట్స్ వరకు ఉంటాయి. సో ఈ సబ్జెక్టు చాలామంది పాస్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, కాన్సెప్ట్స్ అర్థమైతే ప్రిపరేషన్ లేకుండా రాసే సబ్జెక్ట్ ఏదంటే ఎంటీఎల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఫర్ ఎవర్ ట్రిపుల్ ఈ. అలాగే ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ వేర్ యూ కెన్ స్కోర్ ఎక్సలెంట్ మార్క్స్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, గేట్, ఐఏఎస్, ఇటువంటి ఎగ్జామినేషన్స్ అన్నింటిలోని ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగేటువంటి ఏరియా ఏదంటే ఎలక్ట్రోమాగ్నెటిక్స్. బట్ యూ కెన్ ఆస్క్ మీ వెరీ ఫ్రీలీ, సార్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై ద పీపుల్ ఆర్ ఫీరింగ్ అబౌట్ ఇట్? ద ఓన్లీ సింపుల్ రీజన్ ఈజ్ దే డోంట్ నో ది కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. అంతే తప్ప ఇది మాత్రం డిఫికల్ట్ సబ్జెక్ట్ అయితే కాదు. అండ్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ అందరిని ఒక చిన్న స్ట్రైట్కి వచ్చి అడుగుతున్నాను, దెయ్యం అంటే ఎందుకు భయం? ప్రతి ఒక్కరికి దెయ్యం అంటే భయం. దెయ్యం అంటే అసలు ఎవరైనా చూసారా? ఎందుకు భయం అంటే వెరీ సింపుల్, అది కనపడదు కాబట్టి. కనపడని దాన్ని ఏం చేయాలో తెలియదు కాబట్టి. ఇప్పుడు మన సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్ ఉంది. సో మెనీ సిగ్నల్స్ ఉన్నాయి, ఈచ్ సిగ్నల్ని హ్యాండిల్ చేసే సిస్టమ్స్ జనరేట్ చేస్తున్నాయి. బట్ దెయ్యం అనే ఫంక్షన్ సిగ్నల్ సిస్టంలో లేదు. అంచేత దానికి ఒక సిస్టమ్ ఉండదు. అంచేత పీపుల్ ఆర్ ఫీలింగ్ అబౌట్ ఇట్. ఎంచేతంటే మీరు అందరూ సినిమాల్లో చూస్తుంటారు, పైనుంచి వస్తుంది, కింద నుంచి వస్తుంది, ఇటు వస్తుంది, అటు వస్తుంది, కాళ్ళు రెండు వెనక్కుంటాయి, చేతులు ఇటు వస్తాయి అని ఒక భ్రమ కల్పించి ఎవరికి తగ్గట్టు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సినిమాస్ని మీరు చూసి దెయ్యం అంటే ఇలా ఉంటుంది అనుకుంటారు తప్ప ఉందో లేదనే విషయం అయితే ఎవరికీ తెలియదు. అంచేత లేని దాని గురించి ఎంతైతే భయపడతామో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ సబ్జెక్ట్ కూడా అంతే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ సబ్జెక్ట్లో ఏముంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనిపిస్తాయా? కనిపించవు. దే ఆర్ ఇన్విజిబుల్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనిపించదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనిపించదు. కనిపించిన దాని గురించి ఒక టీచర్ మీకు చెప్పాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలాగే మీరు విజువలైజ్ చేసుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ నేను చెప్పేటువంటి విధానం ఏంటంటే హౌ టు విజువలైజ్ దిస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఎలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ రెగ్యులర్గా మన లైఫ్లో ఉన్న కాన్సెప్ట్ ఇస్తే తప్ప వేరేగా ఎక్కడి నుంచో వచ్చిన కాన్సెప్ట్స్ అయితే మాత్రం కాదు. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్. సో అంచేత ఇన్ దిస్ క్లాస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఈజ్ వెరీ సింపుల్. ఈఎంటీఎల్ ఈజ్ నథింగ్ ఆఫ్టర్ అవర్ లెక్చర్స్. ఐ ఆమ్ షూర్ డ్యూరింగ్ దిస్ 30 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ అలౌ ఎనీ స్టూడెంట్ టు బై హార్ట్. సింపుల్గా క్లాస్ వింటే ఎగ్జామ్ రాసేయాలి అనే దృక్పథంతో, అలాగే ఇంగ్లీష్ లెక్చర్స్, హిందీ లెక్చర్స్ కష్టంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్లో. అటువంటి సందర్భాల్లో మన పిల్లల కోసం, మన తెలుగు కూడా తెలిసిన పిల్లల కోసం అసలు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలంటే అప్పుడప్పుడు మాతృభాషలో చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా అర్థమవుతుందనే ఉద్దేశంతో
చెప్పుతున్నటువంటి లెక్చర్స్ మనవి ఇవి. ఇదంతా కూడా స్టూడెంట్ కమ్యూనిటీ నేను ఎప్పుడైనా గెస్ట్ లెక్చర్స్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ మీద నేను ఇంట్రెస్ట్ తీసుకొని తయారు చేస్తున్నాయి. అంచేత మీరందరూ యూటిలైజ్ చేసుకోండి. నౌ ఇన్ దిస్ క్లాస్ వీ వుడ్ లైక్ టు సీ ద ఓవర్వ్యూ ఆఫ్ అవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఫ్యూచర్లో మీకు ఏదైనా అవసరం అయినప్పుడల్లా మీకు ఏది కష్టం అనిపిస్తే అది నాకు ఇన్ఫార్మ్ చేస్తే చక్కటి లెక్చర్, ప్రాక్టికల్ లెక్చర్స్ మీకు చెబుతూ హ్యాపీగా ఈఎంఎఫ్ అంటే ఎంత హ్యాపీయా అని అనిపిస్తుంటాం. బికాస్ ఇన్ సో మెనీ కాలేజెస్ ఐ ప్రూవ్డ్ దట్ ఈఎంఎఫ్ ఇస్ నథింగ్ ఆఫ్టర్ టేకింగ్ 2 to 3 hours ఆఫ్ లెక్చర్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఓవర్వ్యూ దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఫర్ అస్. కొంచెం టైం పట్టినా ట్రై టు అండర్స్టాండ్ ద కంటెంట్స్ లైక్ దిస్. ఎంచేతంటే ఈ కంటెంట్సే అర్థం కాకపోతే ఒక సీరియల్ అనమాట. ఈ సీరియల్స్ అర్థమైతే చూడండి, చాలామంది ఇంటి దగ్గర సీరియల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. నేను ఎంతవరకు అయింది, ఇప్పుడు ఏమవుతుంది అనే కుతూహలం ఎలాగుందో అంతకంటే ఇంట్రెస్టింగ్గా నేను చెప్తాను మొత్తం అన్నీ కూడా కంటెంట్స్. కానీ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఏదో పక్క టపటపట మేము తిప్పేయద్దు. అన్లెస్ అదర్వైజ్ వీ స్పెండ్ సమ్ టైమ్ వీఆర్ నాట్ గోయింగ్ టు లెర్న్ ది సబ్జెక్ట్. సింపుల్గా చక్కగా చెప్తుంటాను, మీరు నీట్గా అర్థమైపోతుంది. ఓకేనా? నౌ స్టూడెంట్స్, I would like to discuss the overview of electromagnetic waves and transmission lines. Okay. So coming to the contents of these electromagnetic waves and transmission lines, these are the contents. Okay. The very first one is, I can say, electrostatics. That means it is nothing but electric field. So you can say electric field intensity E bar. You can say that this is. So next one is magnetostatics. That is nothing but your magnetic field intensity H bar. And in this electrostatics, we are going to discuss electric field intensity, and one more thing is electric flux density D bar also. So D bar. Exactly, in your magnetostatics, we are going to discuss about H bar and B bar, magnetic flux density. Okay, like this. So from first and second units, we are going to learn the concept of Maxwell's equations. From the first unit, you are going to learn 2 Maxwell's equations, and from the magnetostatics, you are going to develop 2 more Maxwell's equations. Totally, we are going to study 4 Maxwell's equations in the third unit. Once the Maxwell equations are ready, Maxwell is the person who actually converted all your mathematical equations into electromagnetic waves. ఈరోజు మీరందరూ చక్కగా హ్యాపీగా పొగుడుతున్నటువంటి సెల్ కమ్యూనికేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్తున్నాయి అంటే నథింగ్ బట్ ది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. అదే నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలా ఆరిజినేట్ అవుతాయి, ఎలా వెళ్తుంటాయి, డిఫరెంట్ మీడియమ్స్లో ఎలా వెళ్తుంటాయి అని చెప్పేదే నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. Then the last and final one is transmission lines. So this is the transmission lines, means it is meant for giving the information from transmitter to the antenna, because in your communication system always you have to give the information from transmitter to the antenna. So these are the things we would like to discuss in this overview of electromagnetic waves and transmission lines. So as a glance, I would like to tell you what is the output of each and every unit. I will explain you also here now. It will be the most interesting story. Then coming to these contents, are actually very much useful for 2 branches. One is nothing but a EEE. For a EEE, the subject is actually limited here up to electrostatics, magnetostatics and Maxwell's equations. Ante electrical people, you should be aware of these 3 units for getting this electromagnetics, because their subject is only electromagnetics. They must be in a position to understand the concepts of electric field as well as magnetic field. Okay, right. And one more thing is, as far as our ECE students are concerned, electronics communication engineering students, they have to go up to transmission lines. That means electromagnetic waves and transmission lines. And no doubt, everybody is going to understand all the concepts. The only thing what I want from you is just concentrate on the concepts. ప్రతిదానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో తో మీకు చెబుతూ అట్ ద సేమ్ టైం చక్కగా పవర్ఫుల్ ప్రజెంటేషన్ మంది
డస్టర్ అండ్ చాక్ పీస్ ప్రజెంటేషన్ మించిన ప్రజెంటేషన్ లేదు. అండ్ ఇంటరాక్టివ్ లెక్చర్స్ ఐ వుడ్ లైక్ టు గివ్, బికాస్ ఆన్లైన్ లెక్చర్స్ అంతా కూడా ఏదేదో చేసి అంత అవసరం లేదు. చక్కగా హ్యాపీగా మన ఎన్ఐటీస్ ఐఐటి ప్రొఫెసర్స్ ఎంత అఫీషియల్ ప్రొఫెషనల్గా ఉంటారో అదే రకంగా చక్కగా లెక్చర్స్ అన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను జాగ్రత్తగా. సో ఐ వుడ్ లైక్ టు నౌ narrate the contents of each and every unit now, and please listen to the story. Then at the end of this class, definitely every student can understand what they can learn if they are going to view the lectures of this entire electromagnetic waves and transmission lines. So now coming to the contents, one by one I would like to discuss here, right? The very first one is electrostatics. Electrostatics. And the second one is magnetostatics. I would like to discuss both the things at a time. One is electrostatics, other one is magnetostatics. Magnetostatics. These are the things we have to discuss. Listen friends, if I say about electrostatics, happily you can say what is about magnetostatics. నేను ఎలక్ట్రోస్టాటిక్స్ మీకు చెప్తాను, మీరు మ్యాగ్నెటోస్టాటిక్స్ ఆటోమేటిక్గా రికన్స్ట్రక్ట్ చేస్తారు, సో దట్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ 2 units. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్స్, లెట్ us say electrostatics always deals with electric field intensity E bar, okay, and you can say magnetostatics will be dealing with your H bar like this. This is what is the origin of electrostatics. Electrostatics origin ఏమిటి? Origin of electric field is nothing but your charge. The origin for electric field is nothing but charge. Charge is the origin of electric field. Charge will be represented by the letter Q. Then if charge is origin of electric field, then you don't believe. Sir, మేము నమ్మం సార్. Why I have to believe? Charge is origin of electric field అంటే మేము ఎందుకు నమ్మాలి అనుకుంటే, I can tell you a beautiful example for this. That is, whenever I was working as a senior engineer instrumentation in a power plant, and I have taken care of all the electrical drives, అది 133 kV drives తోటి ఉండేవాళ్ళు. So if you are going for the switch yard like this, suppose for example these are the lines, electrical lines R, Y, B. మన 230 volts లైన్స్ కాదు అవి, 33 kV 133 kV లైన్స్ అన్నమాట. ఇది ప్రాక్టికల్గా మీరు whenever you are walking under these lines, ఈ లైన్స్ కనుక కిందన కనుక మీరు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, then you don't believe, my dear friends, as a mark of respect అనుకోండి, గౌరవార్థం అనుకోండి, the hair will be at an angle of 90 degrees like this. సో అదేదో చిన్న అడ్వర్టైజ్మెంట్లో చూడండి, ఇలా వెళ్తుంటే ఇలా ఎయిర్ వెళ్ళిపోతూ ఉంటుంది. the hair will be at an angle of 90 degrees. ఈ చార్జ్ క్యారియర్స్, ఇంత చార్జ్ క్యారియర్స్ కింద నడుస్తుంటే, అండ్ యాక్చువల్లీ the hair will be at an angle of 90 degrees, అలా అట్రాక్ట్ అవుతుంది పైకి. అరే వాట్ మే బి ద రీజన్? నథింగ్ ఈజ్ కనెక్టెడ్ హియర్. ఏం కనెక్ట్ అవ్వలేదు, బట్ లైన్స్ ఉన్నాయి, చార్జ్ క్యారియర్స్ ఉన్నాయి. బట్ వెన్ ఎవర్ యు ఆర్ వాకింగ్ అండర్ దీస్ లైన్స్, ద హెయిర్ ఈజ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 90. నథింగ్ ఈజ్ కనెక్టెడ్ హియర్, బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దట్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్విజిబుల్ టు యూ. నీకు కనపడందా? ముందు చూస్తారా, ఒకటి ఏదో చేస్తుంది చూస్తారా, అదే నథింగ్ బట్ అవర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్విజిబుల్, కనిపించదు, బట్ ఇట్ ఈజ్ సెన్సిబుల్. ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్, వాట్ ఎవర్ యు ఆర్ నాట్ సీయింగ్ దిస్, బట్ సంథింగ్ ఇట్ ఈస్ డూయింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E bar. Everybody has to believe, because electromagnetic field theory subject is not having any type of mathematical proofs. It is an experimental subject. It is a subject of experiments. Experiments చేసి 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 వాటి రిజల్ట్స్ అన్ని ఒక చోట పెడితే వచ్చింది ఎలక్ట్రోమాగ్నెటిక్స్. అటువంటి చోట నుంచి పుట్టిందే మీ క్రేజీ ఆబ్జెక్ట్, నథింగ్ బట్ యువర్ సెల్ కమ్యూనికేషన్స్ హియర్. సో వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, దెన్ డెఫినెట్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో బికాస్ ఆఫ్ ది చార్జ్ క్యారియర్స్, వాట్ ఎవర్ ఈజ్ ఫీలింగ్, దట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో అటువంటి చార్జ్ క్యారియర్స్ తోటి ఏ ఫేమస్ పర్సనాలిటీ, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్, అసలు రిసెర్చ్కి ప్రథమ కారకుడు అండ్ మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్, ది పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైండింగ్ యువర్ సెల్ కమ్యూనికేషన్ హియర్ నవేడేస్, దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కూలుమ్స్. కూలుమ్స్ ఈజ్ ఏ పర్సన్ ఆల్వేస్ ప్లేడ్ విత్ చార్జెస్. అండ్ 2 చార్జెస్ తీసుకోవటం,
సమ్టైమ్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, సమ్టైమ్స్ ఫోర్స్ ఆఫ్ రెపల్షన్. అంటే రెండు ఛార్జీల మధ్య ఫోర్స్ ఉంటుందంటాం, ఆపోజిట్ ఛార్జెస్ అట్రాక్ట్, సేమ్ ఛార్జెస్ రిపెల్. అలాగే సిస్టమ్ కనుక హెల్తీగా ఉండాలి అంటే ప్రతి ఒక్కటికి ప్లస్ మైనస్ ఉండాలి. రెండు ప్లస్ల మధ్య బల్బు వెలగదు. ఇఫ్ యూ టేక్ దిస్ ట్యూబ్ లైట్, రెండు ఫేజుల మధ్య వెలగదు, రెండు న్యూట్రల్ మధ్య వెలగదు, ఒక ఫేజ్ న్యూట్రల్లో ఉండాలి అని చెప్పి ప్రతి సిస్టమ్ హెల్తీగా ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ బోత్ మైనస్ అని చెప్పినటువంటి వ్యక్తి నథింగ్ బట్ యువర్ కూలుమ్స్ లా. అంచేత ద వెరీ ఫస్ట్ హీరో ఆఫ్ అవర్ సీరియల్, బికాస్ ఐఎమ్ డిస్కసింగ్ దిస్ సబ్జెక్ట్ విత్ సీరియల్స్. దేర్ ఆర్ 2 serials here. One is electrostatics and other one is magnetostatics. అటువంటి దాంట్లో ద వెరీ ఫస్ట్ పర్సన్ కూలుమ్స్ హ్యాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ లా, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ కూలుమ్స్ లా. అండ్ కూలుమ్స్ లా the very first law in your electrostatics, and he is the first personality who has given the research points for everybody, and he is the person who published the paper in IEEE also. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పొటెన్షియల్ పర్సన్ ఇటువంటి కూలుమ్స్. అండ్ హీ హ్యాస్ టోల్డ్ దట్ హీ హ్యాస్ టేకెన్ 2 charges లైక్ దిస్. 2 ఛార్జీలు తీసుకొని ఈ రెండిట్ల మధ్య ఫోర్స్ ఉంటుంది. దిస్ ఈజ్ Q1 అండ్ Q2 and it's separated by some distance R12 అని చెప్పి force between the 2 charges is equal to 1/4πε0 into Q1 Q2 by R12 square into AR12 అని చక్కటి ఈక్వేషన్ ఇచ్చి ఈ స్టార్టెడ్ ద రీసెర్చ్ ఇన్ ద ఎలక్ట్రోస్టాటిక్స్ చేశారు. బట్ రిమెంబర్ ఫ్రెండ్స్, ఇది చెప్పిన తర్వాత వెంటనే ఒక మంచి సైంటిస్టులు చెప్పిన తర్వాత దేర్ విల్ బి ఎ డిస్కషన్ విత్ అదర్ సైంటిస్ట్స్. మిగతా వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కూలుమ్స్ ఇది పబ్లిష్ చేయగానే అడిగింది ఏంటంటే, సమ్ సైంటిస్టులు అడుగుతున్నారు, జాగ్రత్తగా వినండి, ఇది స్టోరీ, ఇట్ ఈస్ ఎ సీరియల్. సమ్ సైంటిస్ట్ ఆస్క్డ్ దట్ కూలుమ్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ Q1 అండ్ Q2 అంటే ఏమిటి అసలు అంటే, కూలుమ్ టోల్డ్ వెరీ క్లియర్ ఇట్ ఈస్ ఎ పాయింట్ ఛార్జ్. వాట్ ఈస్ ఎ పాయింట్ ఛార్జ్? మ్యాథమెటిక్స్కి వెళ్ళండి ఒకసారి. వాట్ ఈస్ ఎ పాయింట్ ఛార్జ్? పాయింట్ మీన్స్ which is negligible in space. ఉందా లేదా అన్నట్టుగా, కనిపించినట్టుగా చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేసే చిన్న పాయింట్ని ఏమంటామంటే పాయింట్ ఛార్జ్ అంటారు. పాయింట్ ఛార్జ్ మీన్స్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ హ్యావింగ్ నెగ్లిజిబుల్ స్పేస్ అని అనగానే కూలుమ్స్. దెన్ దే ఆస్క్డ్ ద కూలుమ్, కెన్ యూ గివ్ మీ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, బికాజ్ వీఆర్ ఇంజనీర్స్. మీరు ఏదైనా చెప్పినప్పుడు నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అన్నప్పుడు పాయింట్ ఛార్జ్కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూలుమ్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ ఎట్ దట్ టైమ్. And he told that right now I am not having this point charge example, but I can develop the charge configurations anani. Then he developed his equation for other charge configurations also. What are the other charge configurations? Point charge initially Q, then sequence of points empty line charge. ఇదే పాయింట్ ఛార్జెస్ని బోత్ డైరెక్షన్స్లో పెట్టేది సర్ఫేస్ ఛార్జ్, ఒక వాల్యూమ్ వచ్చేటట్టుగా పెట్టేదాన్ని వాల్యూమ్ ఛార్జ్ కాన్ఫిగరేషన్ ρV అంటారు. సో దిస్ ఈజ్ కూలుంబ్ పర్ మీటర్, అండ్ దిస్ ఈజ్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్, అండ్ దిస్ ఈజ్ కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్ అని అంటుంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఛార్జ్ కాన్ఫిగరేషన్స్. దెన్ కూలుంబ్ రియల్లీ గ్రేట్, ఈజ్ ఎ వెరీ గుడ్ రీసెర్చర్. He extended his concept from point charge to other charge configurations also. What are the other charge configurations? Line charge, surface charge and volume charge. Very simple. In future classes, for each and every concept, I will give a class to you. In that class, you are going to get n number of examples to learn. So that's why, if you are taking this point charge here, this is point charge and a single point. Point పక్కన పాయింట్ ఇలా పెట్టండి, లైన్ వస్తుంది. లైన్ పక్కన లైన్ గీసుకుంటూ వెళ్ళండి, సర్ఫేస్ వస్తుంది. ఈ సర్ఫేస్ని ఇలాగా క్లోజ్ చేయండి, వాల్యూమ్ వస్తుంది. సో ఈ ఛార్జ్ కాన్ఫిగరేషన్స్ అన్నిటికీ కూడా కూలుమ్స్ లాని అప్లై చేసిన వ్యక్తి కూలుమ్స్. అంచేతే ద పీపుల్ టోల్డ్ దట్ కూలుమ్స్ లా ఈజ్ పవర్ఫుల్. అప్పుడు అన్నారు, వై కూలుమ్స్ లా ఈజ్ పవర్ఫుల్ మీన్స్ కూలుమ్స్ లా కెన్ బి అప్లైడ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఛార్జ్ కాన్ఫిగరేషన్. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ దిస్ క్యూ and for rho L he has written integral rho L into dl. That is nothing but the charge enclosed. In the place of rho s, he has taken double integral rho s into ds. In the place of this q, he has given
triple integral volume integral rho v into dv. This is. So in the place of the q, he has developed this. That is the reason Coulomb's law can be applied for any type of charge configurations. Then everybody has saluted. Yes, Coulomb's, you are really great. Your law can give the solution for any type of charge configuration. But still, the people are discouraging this Coulomb's law. Do you know what is the reason? The reason is very simple. Coulomb's law is laborious. Laborious means it is taking much more time to get the calculations. చాలా ఎక్కువ మ్యాథమెటిక్స్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ టెల్లింగ్ దట్ Coulomb's law is powerful. Coulomb's is a really honored scientist. He can give the solution for any problem. It may be a point, line, surface, volume, or otherwise it may be a symmetrical charge configuration or asymmetrical charge configuration. But only thing is, he is taking much more time to calculate. That is the reason people are telling that Coulomb's law is powerful, but it is laborious. Okay. Now, once it is laborious, then you can say that Coulomb's law is taken over by one more scientist here. At this moment, what happened, my dear friends? Coulomb's law ni andaru చాలా మెచ్చుకొని లెబోరియస్గా ఉందన్న టైంలో ఈ పబ్లిక్ ఒపీనియన్ అర్థం చేసుకొని వీళ్ళకి Coulomb's లాని ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేటువంటి దానిలో ఆలోచిస్తూ Coulomb's లాని Coulombsకే తెలియకుండా చాలా చక్కగా ప్రపంచానికి చెప్పినటువంటి రెండో పర్సన్ ఎవరంటే ద సైంటిస్ట్ ఈజ్ నథింగ్ బట్ గాస్ ఎంత గొప్పోడంటే ఈజ్ ఎ బ్యూటిఫుల్ మ్యాథమెటిషియన్, బట్ హీ హాజ్ యూజ్డ్ ద Coulomb law ఫర్ హిజ్ ఎక్స్ప్లెనేషన్, బట్ నోబడీ నోస్. Coulomb's లాని Coulombsకే తెలియకోకుండా ప్రపంచం మొత్తానికి ఒక గాస్ లా పరిచయం చేసి అందరూ కూడా గాస్ లాకి మొత్తం అట్రాక్ట్ అయిపోయారు. ఏం చేతంటే ఈజ్ గోయింగ్ టు గివ్ ద సొల్యూషన్ విత్ ఇన్ నో టైం. ఇతను చాలా ఎక్కువ టైం తీసుకుంటే అతను చాలా తక్కువ టైంలో మొత్తం చూస్తే కంప్లీట్గా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తూ మొదలుపెట్టారు. దెన్ ద పీపుల్ ఆర్ ద ఫేవరెట్స్ ఆఫ్ యువర్ గాస్. అంచేత ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ నథింగ్ బట్ ద గాస్ లా. గాస్ లా ఈజ్ సో ఫేమస్. సో దట్స్ వై ఇన్ ద నెక్స్ట్ వన్ the people have gone for Gauss law. So later we have to discuss about Gauss law. This is nothing but the Gauss law. Just now I told you, Gauss is telling the same story of Coulomb's. ఇద్దరు ఒకటే చెప్పారు, కానీ Gauss చెప్పింది ఏంటంటే ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్తా, మీరు వినండి. ఇఫ్ యూ టేక్ ఏ చార్జ్ తీసుకున్నారు. ఎలా చార్జ్ తీసుకున్నారు? ఇఫ్ యు ఆర్ ఎంక్లోజింగ్ ద చార్జ్ లైక్ దిస్, ఫారడే ఎక్స్పెరిమెంట్ నుంచి గాస్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎంక్లోజింగ్ విత్ ఏ క్లోజర్ సర్ఫేస్, సంథింగ్ ఈజ్ కమింగ్ అవుట్. దట్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫ్లక్స్, ఎసెన్స్ ఆఫ్ దిస్ చార్జ్. అంటే సపోజ్ మీరు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నారు, యు ఆర్ ఎంక్లోజింగ్ విత్ ఏ క్లోజర్ సర్ఫేస్. దాని నుంచి మీరు కండక్షన్ లేకపోయినా ఆటోమేటిక్గా డిస్ప్లేస్మెంట్ జరుగుతుంటుంది లోపల నుంచి బయటికి. అదే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్ అంటారు. అంటే లోపల నుంచి బయటికి వస్తున్న ఎసెన్సే నథింగ్ బట్ ద చార్జ్ ఎంక్లోజ్డ్. లోపల ఎన్ని పువ్వులు మనం జాగ్రత్తగా క్లోజ్ చేస్తే అంత స్మెల్ వస్తుంది అని చెప్పేది నథింగ్ బట్ యువర్ గాస్ లా. సో వాట్ ఈస్ గాస్ లా? గాస్ ఈస్ టెల్లింగ్ ది అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది క్లోజ్డ్ సర్ఫేస్ మస్ట్ బి ఈక్వల్ టు ద చార్జ్ ఎంక్లోజ్డ్. ఇక్కడ చక్కగా మీకు లెక్చర్స్లో చెప్పాను అసలు వాట్ ఈజ్ ఫ్లక్స్ అని. Flux is a word which is used to say something about the invisible things. Invisible things గురించి మాట్లాడేదాన్నే ఫ్లక్స్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ది స్మెల్ ఆఫ్ ది ఫ్లవర్స్ ఈజ్ ఫ్లక్స్, మదర్స్ లవ్ ఈజ్ ఏ ఫ్లక్స్, ఇంటిమసీ ఇట్ ఈజ్ ఏ ఫ్లక్స్, టేస్ట్ ఇట్ ఈజ్ ఏ ఫ్లక్స్, స్మెల్ ఇట్ ఈజ్ ఏ ఫ్లక్స్. ఓకే, వాట్ ఎవర్ ద హ్యాపీనెస్ యు ఆర్ గెటింగ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్లక్స్. కనపడని దాని గురించి కనిపించేటట్టుగా పక్కవాడికి అర్థం చేసుకునేటట్టుగా చెప్పగలిగే ఏకైక పదం ఫ్లక్స్ అన్నమాట. ఫ్లక్స్ అనేది ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవ్వదు, పక్క వాళ్ళకి చెప్పడానికి ఉపయోగించే పదాన్ని ఫ్లక్స్ అంటారు. ఆ ఫ్లక్స్ కాన్సెప్ట్ ఉపయోగించి గాస్ ఏం చెప్తారంటే ఇఫ్ యు టేక్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ లైక్ దిస్, చార్జ్ ఈజ్ ఎంక్లోజ్డ్, లోపల ఉంది ఏదో.
బయటికి ఎంత ఫ్లక్స్ వస్తుందంటే, బయటికి ఫ్లక్స్ మీన్స్ ఇట్స్ ఎసెన్స్ ఎంత వస్తుందంటే, ఎంత ఛార్జ్ ఉంటే లోపల అంత వస్తుంది, లోపల ఎంత ఉంటే అంత బయటకు వస్తుంది. ఈజ్ నథింగ్ బట్ యువర్ గాస్లా. గాస్లా ఏమైనా గొప్పగా ఉందండి? లోపల ఏముంటే అది బయటకు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్, వాట్ ఎవర్ యు ఆర్ ప్రిపేర్డ్ ఇన్సైడ్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ క్లోజ్డ్ సర్ఫేస్. లోపల ఏముంటే అంత బయటకు వస్తుంది. ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు లోపల ఉంటేనే బయటకు వస్తుంది, బయటకు వస్తేనే మీరు రాయగలుగుతారు. మీరు ఏమీ లేకపోయినా రాయగలుగుతున్నారంటే గాస్లా ఈజ్ ఇన్వాలిడ్, అంటే యు ఆర్ గెటింగ్ ద థింగ్స్ ఫ్రమ్ సంబడి, ఎక్కడి నుంచో వస్తుంది అని అర్థం. సో అంచేత ప్లీజ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, గాస్లా ఈజ్ టెల్లింగ్ లోపల ఏ ఉంటే అంత బయటకు వస్తుంది. మీరు ఎంత ప్రిపేర్ అయితే అంత రాయగలుగుతారు, ఎంత మీరు కష్టపడితే జీవితంలో అంత ఎదుగుతారు అని చెప్పేది గాస్లా. గాస్లా గొప్పగా ఏం చెప్పలే, బట్ గాస్ ఈజ్ టెల్లింగ్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్, దట్ ఈస్ ఎంక్లోజ్డ్ హియర్, దట్ ఈస్ కమింగ్ అవుట్ అని చెప్తున్నాడు. వెంటనే నేనేం చెప్పాడు, చక్కగా ఒక మ్యాథమెటిక్స్ ఈక్వేషన్లో ఏం చేస్తాడు, గాసు మ్యాథమెటికల్కి మళ్ళీ స్ట్రాంగ్. హీ టోల్డ్ వెరీ గుడ్ కాన్సెప్ట్ హియర్, క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటీగ్రల్ డి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎంక్లోజ్డ్ అన్నాడు అనమాట. చార్జ్ ఎంక్లోజ్డ్. నేను అన్నాను కదా ఫ్లక్స్ అన్నాను కదా, ఫ్లక్స్ యొక్క డెన్సిటీ అంటే ఫ్లక్స్ బై ఏరియా వేస్తే వచ్చేదాన్ని ఫ్లక్స్ డెన్సిటీ డి బార్ అంటారు. సో నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా, ఈ యూనిట్ ఏరియా నుంచి ఎన్ని లైన్స్ వస్తున్నాయో అంటే పర్ యూనిట్ ఏరియా వేస్తే వచ్చేదాన్ని డి బార్ అంటారు. ఈ ఫ్లక్స్ డెన్సిటీ ఈ క్లోజ్డ్ సర్ఫేస్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే, ఇఫ్ యు ఆర్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ ఫర్ ద క్లోజ్డ్ సర్ఫేస్, చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ మీన్స్ వెరీ సింపుల్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఏది బట్టి పెట్టద్దు. ఇంగ్లీషా చాలా సింపుల్గా రాసేయచ్చు. సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ప్యారలల్గా ఇంగ్లీష్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది, 1-2 సార్లు. మన తెలుగు కంటే చాలా ఈజీ, నేను చెప్తాను కూడా అది ఎలాగో. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ది మీన్స్ సమ్మేషన్ ఆఫ్ ది వాట్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎక్కడిది, ఎవాల్యుయేటెడ్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, ది ఫ్లక్స్ డెన్సిటీ ఎవాల్యుయేటెడ్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంతకి సమానం, ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎంక్లోజ్డ్. లోపల ఎంత ఛార్జ్ ఉంటే అంత వస్తుంది. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్, ఐఎమ్ క్లోజింగ్ లైక్ దిస్, ఈ టోటల్ క్లోజ్డ్ సర్ఫేస్ అంతటి క్యాలిక్యులేట్ చేస్తే బయటకి ఎంత వస్తుందంటే లోపల ఎంత ఉంటే అంత వస్తుంది. దాన్ని ఏమంటారు, గాస్లా అంటారు. బట్ గాస్ మరి కూలుంబ్స్లా సేమ్ కదా నేను చెప్పింది ఇప్పుడే. యూ టేక్ సమ్ ప్రాబ్లమ్స్, లైన్ ఛార్జ్ అనుకోండి, సర్ఫేస్ ఛార్జ్ అనుకోండి, వాల్యూమ్ ఛార్జ్ అనుకోండి, ఏ ప్రాబ్లం అయినా ఇఫ్ యూ గివ్ 2 కూలుంబ్స్, ఇఫ్ యూ డూ ది ప్రాబ్లమ్ యూజింగ్ గాస్ బో అండ్ గాస్లా ఈజ్ టేకింగ్ మచ్ మోర్ లెస్ టైం, తక్కువ టైంలో ప్రాబ్లం చేసేయచ్చు, ఇక్కడ ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు పెట్టారు, జస్ట్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ కాదు మంది, అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్, వాట్ ఈజ్ డిఫరెన్షియేషన్, వాట్ ఈజ్ పార్షియల్ డిఫరెన్షియేషన్, మ్యాట్రిక్స్ ఎందుకు, ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడ వాడుతున్నాం అంటే టు అనలైజ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ అవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీఆర్ యూజింగ్ దిస్. సో గాస్ ఈస్ టెల్లింగ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ డి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎంక్లోజ్డ్. లోపల ఎంత ఛార్జ్ ఉంటే బయటకు అంత ఫ్లక్స్ వస్తుంది అని చెప్పేదే నథింగ్ బట్ యువర్ గాస్లా. ఐ థింక్ యూ అండర్స్టూడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ టోల్డ్ యూ, వీళ్ళిద్దరూ కూడా చూడండి, జస్ట్ డిఫరెంట్ చెప్తాను మీకు సరదాగా. అంటే యూ మే నాట్ బి హ్యావింగ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్, బట్ యూ కెన్ అండర్స్టాండ్ లైక్ దిస్. వై ఐ ఆమ్ టెల్లింగ్ గాస్లా అండ్ కూలుంబ్స్లా ఈజ్ సేమ్. చూడండి, కూలుంబ్స్ ఈజ్ ద సీనియర్ పర్సన్, చాలా సీనియర్, చాలా ఎక్సలెంట్ హానరబుల్ పర్సనాలిటీ, ఏ పర్సన్ హూ కెన్ డూ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్ ఛార్జ్ కాన్ఫిగరేషన్స్. మీ ఇష్టం, ఛార్జ్ మీద ప్రాబ్లమ్ ఇస్తే ఇమీడియట్గా చేసేస్తారు కూలుంబ్స్. బట్ గాస్ కూడా చేస్తారు, ఇంకా తొందరగా చేస్తారు. బట్ గాస్లాకు ఒక లిమిటేషన్ ఉంది. షార్ట్ కట్ మెథడ్స్కి అన్నింటికి లిమిటేషన్స్ ఉంటాయి, అన్నీ చేయలేం, కొన్నే చేస్తాం. అంచేత గాస్లా ఈజ్ ఎక్సలెంట్ ఫర్ సిమెట్రికల్ ఛార్జ్ కాన్ఫిగరేషన్స్. సిమెట్రికల్ ఛార్జ్ కాన్ఫిగరేషన్స్. నౌ హౌ వీ కెన్ సే యువర్ కూలుంబ్స్ లా అండ్ గాస్లా ఈజ్ సేమ్. కూలుంబ్స్ ఎప్పుడు కూడా లోపల ఉంటాడు, లోపల ఉండి ఇదిగో కూలుంబ్స్, ఓకే. అండ్ ఈజ్ టెల్లింగ్ దట్ ఇదిగో ఛార్జ్ ఇక్కడ ఉంచాను నేను, బికాజ్ ఆఫ్ ద ఛార్జ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కడ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కడ ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. ఈజ్ ఆల్వేస్ ఇన్సైడ్. బట్ వేర్ యాజ్ గాస్ ఈజ్ టెల్లింగ్ అవుట్ సైడ్ ఉంటాడు. గాస్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీజ్ మిస్టర్ గాస్, ఈజ్ ఆల్వేస్ టెల్లింగ్
and is always will be on the outside like this, ఇలా ఉంటాడు, ఇలా ఇటు సైడ్ ఉంటాడు. And he is telling that అరే సంథింగ్ ఈజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి ఏదో వస్తుంది బయటికి. నేను చెప్పాను కదా మల్లెపూలు ఇలా పెడుతుంటే దానికి స్మెల్ అలా వస్తుందంటే అలాగా. ఇక్కడ చార్జ్ ఉంది కాబట్టి ఎసెన్స్ వస్తూ ఉంటుంది. గాస్ ఈజ్ టెల్లింగ్ అరే సంథింగ్ ఈజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ క్లోజ్డ్ సర్ఫేస్, ప్రాబబ్లీ చార్జ్ మే బీ ఎన్క్లోజ్డ్. ఏదో బయటకు వస్తుంది, లోపల ఛార్జ్ ఉంది అన్నవాడేమో గాస్. అలా కాకుండా ఐ ఆమ్ పుట్టింగ్ ద ఛార్జ్ హియర్, కమాన్ క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇక్కడ ఉంటుంది అని చెప్పేది వచ్చేసేమో కూలూమ్స్. సో బోత్ ఆర్ టెల్లింగ్ ద సేమ్ స్టోరీ. వన్ ఈజ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వన్ ఈజ్ ఫ్రమ్ ఇన్ సైడ్. బట్ జనరల్గా ఇటు సైడ్ దూరంగా నుంచున్న వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది కానీ బెటర్ టు ఎస్కేప్ అన్నట్టుగా తొందరగా ఎస్కేప్ అవ్వచ్చు కాబట్టి. అండ్ ఎవ్రీబడి బిలీవ్స్ దట్ గాస్లా. ఇప్పట్లో కూడా ఎవరికి ఓపుకుంది, ఏదైతే సింపుల్గా వస్తుందో దాన్ని అందరూ కూడా వాటాడుతూ ఉంటారు. సో ఇన్ దిస్ వే ఐ కెన్ టెల్ యూ యువర్ కూలమ్స్ లా అండ్ గాస్ లా ఈజ్ సేమ్, బట్ గాస్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ outside, and coulombs is always from inside. Okay, so now coulombs law and Gauss law, if you compare, I can say that coulombs law is laborious and Gauss law is simple. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. టేక్ ఏ వాటర్ బాటిల్, if the water is leaking, ఎక్కడో లీక్ అవుతుంది అనుకోండి. ఈ ప్రాబ్లం తీసుకెళ్ళి కూలమ్స్కి ఇస్తే ఓకే, నో ప్రాబ్లం, ఫస్ట్ ఆఫ్ ఆల్ I can enter into the bottle and I can see the surface like this and I can tell you the leak of the bottle. How much time it takes? చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆయన వెళ్ళేది ఎప్పుడు, చూసేది ఎప్పుడు, ఏం చేస్తుంది, దానికంటే కొత్త బాటిల్ కొనుక్కోవడం బెటర్. సపోజ్ ఇఫ్ యూ గివ్ ద సేమ్ ప్రాబ్లమ్ టు ద గ్యాస్, కూలమ్స్ అదే ఎక్కువ టైం, అనవసరంగా టైం వేస్ట్, అది చూడండి ఒకసారి అని చెప్పి జస్ట్ ఎప్పుడు కూడా యువర్ గాస్ ఈజ్ అవుట్ సైడ్ కదా, అవుట్ సైడ్ సర్ఫేస్ ఇలా చూస్తూ ఉంటాడు. వేరెవర్ ఈజ్ యాక్చువల్లీ ఫీలింగ్ స్వెట్టింగ్ హియర్, ఏదైనా చిన్నది కనిపిస్తుంది అనుకోండి, అది నథింగ్ బట్ ద లీక్ ఆఫ్ ది బాటిల్ అని చెప్తారు. అలాగే ఒక పంక్చర్ వేయాలనుకోండి, ఎలా వాడతాం, కూలమ్స్లా వాడితే వెంటనే దాన్ని కట్ చేసి లోపలికి వెళ్ళి పంక్చర్ ఎలా ఉందో మొత్తం చూసేటప్పటికి తెల్లారిపోతుంది. అదే కనుక గాస్ అనుకోండి, ఏమవుతుంది, వెంటనే ఎయిర్ యాచే ఫ్లక్స్ వేస్తాడు. ఫ్లక్స్ ఏంటో అక్కడ ఎయిర్ ఇస్తారు, జస్ట్ వాటర్లో పెట్టేటప్పుడు బబ్లింగ్ ఎక్కడ వస్తుందో అది నథింగ్ బట్ ద లీక్ ఆఫ్ ది ఎయిర్ ఆర్ అదర్వైజ్ పంక్చర్ని ఐడెంటిఫై చేస్తారు. సో జస్ట్ బై సీయింగ్ దిస్ ఎగ్జాంపుల్స్ ఐ కెన్ అండర్స్టాండ్ Gauss law is so simple and you can do excellent problems. But what is Gauss law? Gauss is telling integration of the flux density evaluated over a closed surface. ఈ క్లోజ్డ్ సర్ఫేస్ చుట్టూ ఫ్లక్స్ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేసి అన్ని కలిపితే వచ్చేది నథింగ్ బట్ చార్జ్ ఎన్క్లోజ్. సో క్లోజ్డ్ సర్ఫేస్ చుట్టూ ఫ్లక్స్ ఎంత ఉంటుందంటే ఎంత చార్జ్ ఎంక్లోజ్ అయితే అంత ఉంటుంది అని చెప్పేది గాస్. బట్ గాస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్సో టోల్డ్ దట్ అరే కూలమ్స్లో లెబోరియస్ అన్నట్టే నాలా కూడా కొంచెంమంది కష్టపడుతున్నారు, దెన్ ఐ వుడ్ లైక్ టు సింప్లిఫై మై లా అని ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నథింగ్ బట్ గాస్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, అండ్ హీ హ్యాస్ టేకన్ ది కాన్సెప్ట్ ఫ్రమ్ వెక్టార్ క్యాలిక్యులస్ వన్స్ అగైన్. సో వెక్టార్ క్యాలిక్యులస్, దట్ వెక్టార్ క్యాలిక్యులస్ కాన్సెప్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ డైవర్జెన్స్. అంచేత డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ముందు మీరు ఎలక్ట్రోస్టాటిక్స్ జాగ్రత్తగా వింటే మ్యాగ్నెటోస్టాటిక్స్ విత్ ఇన్ నో టైమ్ అయిపోతుంది. దీస్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ అవర్ సబ్జెక్ట్, దీస్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆల్సో. అంచేత కొంచెం క్లారిటీగా వినండి, అయిపోతుంది. వాట్ ఈజ్ డైవర్జెన్స్? డైవర్జెన్స్ అంటే ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈజ్ మెంట్ బై డైవర్జెన్స్? డైవర్జెన్స్ 3 వెరైటీస్. ఒకటి పాజిటివ్, రెండోది నెగటివ్, మూడోది జీరో డైవర్జెన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్, కనిపిస్తుంది కదా, రైట్. సో డైవర్జెన్స్ ఈజ్ 3 టైప్స్, పాజిటివ్, నెగటివ్ అండ్ జీరో డైవర్జెన్స్. వాట్ ఈజ్ పాజిటివ్? అసలు వాట్ ఈజ్ డైవర్జెన్స్? డైవర్జెన్స్ అంటే ఏంటి? జనరల్గా మాట్లాడుకుందాం సబ్జెక్టు, మీరేం పెట్టి పట్టక్కర్లే. డైవర్జెన్స్ అంటే స్ప్రెడ్డింగ్ ఫ్రమ్ ఏ పాయింట్, ఒక పాయింట్ నుంచి ఇలా వ్యాపించుకుంటూ వెళ్ళిపోవడాన్ని డైవర్జెన్స్ అంటారు. అరే ఈ అబ్బాయికి డైవర్జెన్స్ ఎక్కువ, ఈ అమ్మాయికి డైవర్జెన్స్ ఎక్కువ అంటే, నేను ప్రొద్దుట ఒక విషయం చెప్తే ఈవినింగ్ మొత్తం టౌన్ అంతా తెలిసిపోతుంది అనేది డైవర్జెన్స్ అంటారు. కన్వర్జెన్స్ ఎక్కువ, నేను చెప్పిన ఎవరికీ చెప్పరు, అది కన్వర్జెన్స్ ఎక్కువ. దేర్ ఆర్ 3 డైవర్జెన్సెస్ నౌ. వన్ ఈజ్ పాజిటివ్, నెగటివ్ అండ్ జీరో. వాట్ ఈజ్ పాజిటివ్ డైవర్జెన్స్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాజిటివ్ డైవర్జెన్స్? ఒక చిన్న బెలూన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. బెలూన్, దిస్ ఈజ్ ఎ బెలూన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక బర్త్డే బెలూన్ తీసుకోండి. ఒక బెలూన్ ఉంది, బాగా ఊదారు.
పంక్చర్ ద బెలూన్. బెలూన్ పంక్చర్ చేయండి. వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద బెలూన్? 0. వెనెవర్ ద వాల్యూమ్ ఆఫ్ ద బెలూన్ బికమ్స్ 0 అంటే టప్మని శబ్దం వస్తుంది. ఏం చేత? దేర్ ఈజ్ ఏ సడన్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. లోపల నుంచి ఎయిర్ బయటికి సడన్గా వెళ్ళటం వల్ల, ఒక టైర్ ఉంది, పంక్చర్ అయితే కొంచెం కొంచెం గాలి తగ్గుతుంది. బర్స్ట్ అయిందనుకోండి, సడన్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ పాజిటివ్ డైవర్జెన్స్. పాజిటివ్ డైవర్జెన్స్ అంటే బెలూన్ కరెక్ట్గా మీరు పంక్చర్ చేయండి, సడన్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. దీన్ని ఏమంటారంటే పాజిటివ్ డైవర్జెన్స్ అంటారు. సో కమింగ్ ఫర్ దిస్ నెగటివ్ డైవర్జెన్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నెగటివ్ డైవర్జెన్స్? Negative divergence means you can say vacuum created room. Vacuum created room. So as an example of this, if you are taking this entire classroom and create the vacuum inside and make a slit somewhere or a hole gun better అనుకోండి, there is a sudden flow of air from outside to inside. That is called negative divergence. What is zero divergence? Zero divergence means very simple. Suppose you take, for example, for our class or any class, if you are not interested, and suppose if you are getting something inside and the same amount you are forgetting from this side, then what is the divergence? Zero. ఒక వాటర్ ట్యాంక్ తీసుకోండి, ఒక వాటర్ ట్యాంక్ ఇలా తీసుకోండి. ట్యాంక్లో వాటర్ మనం మోటార్ తోటి వేస్తూ ఉంటాం. ఇలా సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటి దగ్గర మనం వాడేస్తున్నాం అనుకోండి. వాట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ ద ట్యాంక్? ఈ లెవెల్ ఎంత ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇన్సైడ్ ఫ్లో ఉంది, అవుట్ సైడ్ ఫ్లో ఉంది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఇన్సైడ్ ఫ్లో ఉంటుంది, అవుట్ సైడ్ ఫ్లో ఉంటుంది. ఇది ఇన్సైడ్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ ఫ్లో, నథింగ్ ఈజ్ స్టోర్డ్ హియర్. దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ టేకింగ్ దిస్. సో దట్ ఈస్ ద రీజన్ జీరో డైవర్జెన్స్ అంటారు దాన్ని. జీరో డైవర్జెన్స్ అంటారు. సో విచ్ డైవర్జెన్స్ ఇస్ ఇంపార్టెంట్? పాజిటివ్ డైవర్జెన్స్ ఆర్ నెగిటివ్ డైవర్జెన్స్ ఆర్ జీరో డైవర్జెన్స్? ఆల్ డైవర్జెన్సెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ డైవర్జెన్స్ గురించి నేను డైవర్జెన్స్ టాపిక్లో చాలా క్లారిటీగా చెప్పాను, వినండి అక్కడ. యాజ్ ఇట్ ఈస్ అ ఓవర్ వ్యూ, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మచ్ మోర్ టైమ్ హియర్. సో పాజిటివ్ డైవర్జెన్స్ అంటే ఏంటో తెలుసా? ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ ఫర్ సంబడి, దెన్ యూజ్ పాజిటివ్ డైవర్జెన్స్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్, నెగిటివ్ డైవర్జెన్స్. ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ ఇష్యూ టు ఇన్సైడ్, మైండ్లో ఉంచుకోలేని విషయాలు ఉంటాయి. ఎస్టర్డే సినిమా చూశారు, చెవులతో విన్నారు, కళ్ళతో చూశారు, ఆనందించారు, మరలా వదిలేయండి. వాళ్ళు 2 రోజులు ఆడిస్తే థియేటర్లో మీరు 100 రోజులు ఆడించొద్దు. ఎంచేతంటే టైం వేస్ట్. అంచేత ఎవరైతే పాజిటివ్ డైవర్జెన్స్, నెగిటివ్ డైవర్జెన్స్, జీరో డైవర్జెన్స్ని సమపాలలో జాగ్రత్తగా వాడగలుగుతారో చరిత్రలో పీక్ పొజిషన్లో ఉంటారు. మోటివేషన్కి వేరే కాన్సెప్ట్ అక్కర్లే. మోటివేషన్కి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన సబ్జెక్ట్స్లో ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్ దోస్ సబ్జెక్ట్స్, వాట్ ఎగ్జాక్ట్ దే ఆర్ ఇలస్ట్రేటింగ్, ఏం చెప్తున్నాయి వినండి. అప్పుడు ఏం చేశారంటే ఈ పాజిటివ్ డైవర్జెన్స్ చెప్పాను కదా, ఈ గాస్లాని పాజిటివ్ డైవర్జెన్స్ తోటి చక్కగా ఉపయోగించి గాస్లాను కూడా సింప్లిఫై చేసి పారేశారు. ఎలా చేశారు చూడండి ఒకసారి. క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ d dot ds ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎంక్లోజ్డ్ అంటే దాన్ని క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ d dot ds మీన్స్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ లైక్ దిస్ ఇస్ ద క్లోజ్డ్ సర్ఫేస్, చార్జ్ ఈజ్ ఎంక్లోజ్డ్ హియర్, దిస్ ఈజ్. ఎంత చార్జ్ ఎంక్లోజ్లో అంత బయటకు వస్తుంది ఫ్లక్స్ డెన్సిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ యువర్ గాస్లా. నౌ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఫ్లక్స్ డెన్సిటీ ఎవాల్యుయేటెడ్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ మస్ట్ బి ఈక్వల్ టు ద చార్జ్ ఎంక్లోజ్డ్ బై ది క్లోజ్డ్ సర్ఫేస్ అని పెద్దగా అనక్కర్లేకుండా, సపోజ్ ఇఫ్ యూ ద చార్జ్, ఇఫ్ యూ ఆర్ ఎంక్లోజింగ్ విత్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, దెన్ ఇఫ్ యూ పంక్చర్ దిస్ లైక్ ఏ బెలూన్, వెన్ ఎవర్ ద వాల్యూమ్ shrinks to 0, వాట్ ఎవర్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఈజ్ నథింగ్ బట్ డైవర్జెన్స్. ఎప్పుడైతే వాల్యూమ్ 0 అయ్యిందో బయటకు వచ్చేదాన్ని డైవర్జెన్స్ అంటారు. అంచేత వెన్ ఎవర్ దిస్ వాల్యూమ్ బికమ్స్ 0, తక్కువ అవుతున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది మొత్తం, దాన్ని డైవర్జెన్స్ అంటారు. అంచేత డైవర్జెన్స్ని ఎలా చెప్తాం మనం? డెల్ డాట్ d bar ఈజ్ ఈక్వల్ టు rho v. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డెల్ డాట్ d bar ఈజ్ ఈక్వల్ టు rho v. ఓకే, సో డెల్ డాట్ d bar ఈజ్ ఈక్వల్ టు rho v మీన్స్ డైవర్జెన్స్ ఆఫ్ ది ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ డెన్సిటీ. అదే నథింగ్ బట్ కూలుమ్స్లా. బయటకు వస్తున్న ఛార్జ్ ఎంత అంటే లోపల ఎంత ఉంటే అంత వస్తుంది. అలాగే ఇక్కడ కూడా లోపల ఉన్న ఛార్జ్ డెన్సిటీ ఎంత ఉంటే బయటకు అంత ఫ్లక్స్ డెన్సిటీ వస్తుంది. బట్ దిస్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ ఫామ్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ ఫామ్. దీన్ని ఏమని రాస్తాం? ఛార్జ్ ఎంక్లోజ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ρv ఇంటూ dv అని రాస్తాం.
ఈ ఈక్వేషన్కి అటు ఇటు కూడా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. దట్స్ వై ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ది గాస్ లా. బట్ ఇంటిగ్రల్ ఫార్మ్ ఈజ్ హ్యావింగ్ ఎక్సలెంట్ మీనింగ్. But whenever you are doing mathematics or calculations, then you have to use your divergence. Del dot d bar is equal to rho v. This is nothing but del dot d bar is equal to rho v. So, this is called integral form of the Gauss law. This is called as point form of the Gauss law. దీన్ని point form of Gauss law అంటారు. ఒకటి is integral form and other one is point form. This is. Students, this is actually integral form and this is nothing but the point form. This point form actually the most important form which is used for our mathematics in future. ఇంటిగ్రల్ ఫామ్ అయితేనేమో అర్థవంతంగా ఉంటుంది. పాయింట్ ఫామ్ వచ్చేసి మనం ఈక్వేషన్ రూపంలో వాడుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పటి వరకు మన సీరియల్లో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఫస్ట్ హీరో ఈజ్ కూలం, సెకండ్ హీరో ఈజ్ గాస్, అండ్ నౌ the third hero, young and dynamic. At an age of 27 years లో ప్రొఫెసర్ అయ్యి 5 years he worked with his Guruji in the same university, Faraday గారితో పనిచేసి, unfortunate thing is at an age of 32 years he has passed away. ఇతను జీవితం నుంచే రిటైర్ అయిపోయాడు. whereas Faraday retired from his service. ఆ వ్యక్తి ఎవరో కాదు, the person who is responsible for getting this entire mobile communication, ప్రతి ఒక్కరు క్రేజీ మొబైల్స్ వాడడానికి కారకుడు, ఇవాళ మొబైల్స్ పర్ఫెక్ట్గా పనిచేయడానికి కారకులు ఎవరంటే హీ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్స్వెల్. అంచేత మ్యాక్స్వెల్ ఏం చేశారంటే దిస్ ఈజ్ టేకెన్ బై హిమ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఆల్సో. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. సో ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ది గాస్ లా is also called as Maxwell's first equation. So like this entire electrostatics has gone. Very simple. Charge is the origin of electric field. Coulomb played with the charges, developed the expression and finally proved that it is powerful because it can be applied for any type of charge configuration. Then Gauss entered into the picture, simplified the Coulomb's law. Within no time he has given the solution. Later he converted his integral form into point form by taking the divergence. Divergence ఒకసారి తెలిసిన తర్వాత and we can convert this integral form into point form by using del dot d bar is equal to rho v. That is nothing but del dot d bar is equal to rho v, which is nothing but your point form of Gauss law. It is also called as Maxwell's first equation. But friends, how many Maxwell equations I told you? There are 4 Maxwell's equations. 4 Maxwell equations and 2 from electrostatics plus 2 from magnetostatics. Total it will be 4. So, one Maxwell equation already I told this. What is the another Maxwell equation? Another Maxwell equation is nothing but your law of conservative field. That is nothing but the law of conservative field. What is this law of conservative field? Closed line integral E dot dl is equal to 0. E dot dl is equal to 0. జాగ్రత్తగా వినాలి. You listen carefully. Even that is taking some time, it is the basic for everything. చాలామంది ఈఎంఎఫ్ ఎందుకు కష్టం అంటున్నారంటే సీరియల్గా ఏది తర్వాత ఏది వచ్చిందో తెలియక. ఇఫ్ యూ అండర్స్టాండ్ దేని తర్వాత ఏ కాన్సెప్ట్ వచ్చింది ఎలా వచ్చిందో తెలిస్తే హ్యాపీలీ యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ హియర్. క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వాట్ ఈజ్ ఈ డాట్ డిఎల్ ఫ్రమ్ యువర్ ఫిజిక్స్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ అంటే ఏమిటి? పొటెన్షియల్. అంటే దీన్ని పొటెన్షియల్ డివి ఈజ్ ఈక్వల్ టు 0. సో క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఐ కెన్ సే డివి ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రేషన్ అంటే అర్థం ఏంటి? ఇదిగో చూడండి, లైన్ ఓకే, ఏ టు బి వన్ లైన్ అండ్ బి టు సి, సి టు డి అండ్ డి టు ఏ, ఇలా లైన్ ఇంటిగ్రేషన్ ఉంది. క్లోజ్డ్ లైన్ అంటే ఏ నుంచి బికి వెళ్ళండి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏకి. వెనెవర్ యు ఆర్ ట్రావెలింగ్ త్రూ ఏ క్లోజ్డ్ లైన్ లైక్ దిస్, డివి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటో చెప్పనా? ఇండైరెక్ట్గా మీకు గుర్తొచ్చిందా సర్క్యూట్ థియరీ? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్స్ అరౌండ్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక క్లోజ్డ్ లూప్ అంటే వెళ్ళి మీరు పొటెన్షియల్స్ రాస్తున్నారే, అదే నథింగ్ బట్ యువర్ కేవీఎల్. అంచేతే కేవీఎల్ ఇన్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీలో కేవీఎల్ ఏది అని అడిగితే యూ హ్యావ్ టు సే దిస్ ఈజ్ లా ఆఫ్ కన్సర్వేటివ్ ఫీల్డ్. సో క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఏమంటాం? లా ఆఫ్ కన్సర్వేటివ్ ఫీల్డ్.
ఇంతకుముందు ఏం చెప్పాను ఫ్రెండ్స్? డైవర్జెన్స్ అప్పుడు ఏం చెప్పాను? వాట్ డూ మీన్ బై డైవర్జెన్స్? డైవర్జెన్స్ మీన్స్ స్ప్రెడ్డింగ్ ఫ్రమ్ ఏ పాయింట్. ఒక పాయింట్ నుంచి ఇలా వెళ్ళిపోతా ఉండడాన్ని ఏమంటామంటే డైవర్జెన్స్ అంటారు. ఒక చెట్టు ఉంది, చక్కటి పువ్వులు పూసినాయి, దాని స్మెల్ అలా డైవర్జ్ అవుతూ ఉంటుంది. నువ్వు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నావు, మంచి తెచ్చుకున్నావు, అలా డైవర్జ్ అవుతూ ఉంటాయి. డైవర్జెన్స్ అంటే ఇది చెప్పుకోకూడదు, చెట్టు చెప్పుకోకూడదు, అనుభవించిన వాళ్ళు చెప్పుకుంటూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ మీ గురించి మీరు చెప్పుకోవటం కాదు, నా గురించి నేను చెప్పుకోవటం కాదు, మన గురించి పక్కవాళ్ళు చెప్పుకోవాలి. దెన్ ఇట్ ఇస్ ఎ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఓకే, నౌ హియర్ యూ సీ డైవర్జెన్స్ మీన్స్ స్ప్రెడ్డింగ్ ఫ్రమ్ ఏ పాయింట్. బట్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ చుట్టూ తిరగడం అంటే ఒక పాయింట్ చుట్టూ తిరగడాన్ని, ఈ పాయింట్ చుట్టూ తిరగడాన్ని ఏమంటాం? కర్లింగ్ అంటారు. కర్లింగ్ మ్యాథమెటిక్స్లో కర్లింగ్. ఇవన్నీ కూడా మన కాన్సెప్ట్స్లో ఫ్యూచర్ క్లాసులో మీరు వింటారు. కర్లింగ్ అంటే ఒకదాని చుట్టూ తిరగటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. టేక్ ఏ ఫ్యాన్. ఫ్యాన్కి 3 రెక్కలు ఉన్నాయి. ఏ ఈజ్ క్రాసింగ్ బి, బి ఈజ్ క్రాసింగ్ సి, సి ఈజ్ క్రాసింగ్ ఏ. ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే ఏ బి చేరుకుంటుంది, బిని సి చేరుకుంటుంది, సి ఏని చేరుకుంటుంది. ఇలా చుట్టూ తిరుగుతుంటే ద రిజల్ట్ ఈజ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. అంచేత చూడండి, మనం ఫ్యాన్ కింద కూర్చోలేదు అనుకోండి, జస్ట్ చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో స్వెట్టింగ్, అలా లైట్గా వస్తూ ఉంటుంది. బికాజ్ ద రిజల్ట్ ఈజ్ మ్యాక్సిమం అండర్ ది ఫ్యాన్. ఫ్యాన్ కింద ఉంటే మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. నేను కొంచెం వెనక్కి ఇలా జరిగానంటే ద రిజల్ట్ ఈజ్ నాట్ మ్యాక్సిమం. అంచేత ఐఎమ్ గెటింగ్ స్వెట్టింగ్ హియర్. ద మీనింగ్ ఈజ్ వెరీ సింపుల్. ద రిజల్ట్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ ది క్రాస్ ప్రోడక్ట్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 90. అంచేత ఇక్కడ కూడా చూడండి, క్లోజ్ లైన్ ఇంటిగ్రల్ ఈడాడిఎల్ అనే ఇంటిగ్రల్ ఫామ్ని ఎంత నీట్గా మార్చేస్తాను చూడండి. కర్లింగ్ అంటే క్రాస్ ప్రోడక్ట్. కర్ల్ అంటే ఏ క్రాస్ బి, కర్లింగ్. కర్ల్ ఆఫ్ ఈ డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఇంటిగ్రల్ ఫామ్ అండ్ దిస్ ఈజ్ ద పాయింట్ ఫామ్. దిస్ ఎంటైర్ థింగ్, దిస్ సెట్ ఈజ్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేటివ్ ఫీల్డ్ అంటారు. Whereas del dot is equal to rho v, point form of the Gauss law అంటారు. So this is called as law of conservative field. So this can be treated as, friends, it is Maxwell's second equation. This is Maxwell's second equation. This is second equation అంటారు. నేనేం చూడండి ఎంత సింపుల్గా మనం చూసాము. ఎక్కువగా ఏం చెప్పలేదు నేను. చార్జ్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చార్జెస్తో ఆడుకున్న వ్యక్తి Coulomb's initially laborious but proved that he is powerful. It can be applied for line charge, surface charge, volume charge. Later ఇతను ఎంత కష్టపడుతుంటే దాన్ని తగ్గించి జనాలకు చెప్పినటువంటి వ్యక్తి నథింగ్ బట్ గాస్. గాస్ హ్యాస్ గివెన్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్లక్స్. గాస్లా ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ది గాస్లా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పాయింట్ ఫార్మ్ యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డైవర్జెన్స్ అని. 3 డైవర్జెన్స్ ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్, జీరో డైవర్జెన్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. Then the law of conservative field చెప్పాను. So total in the electrostatics, how many Maxwell's equations, friends? 2 Maxwell's equations. So that is the reason these are the 2 Maxwell's equations. One is point form of the Gauss law and the law of conservative field. మొత్తం ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ రెండింటి మీద బేస్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది కంటెంట్స్ ఆఫ్ యువర్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్ సీరియల్స్లో ముందుగా చెప్పండి మొత్తం ఎంతమంది వ్యక్తుల గురించి పరిచయం అవుతుంది? నెంబర్ 1 ఈజ్ Coulomb's, నెంబర్ 2 ఈజ్ Gauss, అండ్ థర్డ్ 1 ఈజ్ నథింగ్ బట్ యువర్ Maxwell. వీళ్ళు ముగ్గురు గురించి నేర్చుకుంటే ఎలక్ట్రోస్టాటిక్స్ నేర్చేసుకున్నట్టే లెక్క. సో చక్కగా లెక్చర్స్ ఇవి 1 by 1 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఐ ఆమ్ జస్ట్ సెండింగ్ టు యూ అండ్ ట్రై టు వ్యూ ఆల్ దీస్ లెక్చర్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్స్ అండ్ ఆల్. ఓకే, నౌ సో దీస్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ అవర్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి చక్కగా మీకు చెప్పానండి కంప్లీట్గా. ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో నేను నేర్చుకున్నదంతా కూడా ఐ హ్యావ్ టు లెర్న్ ఏ లాట్ ఇన్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్నదంతా కూడా ఐ హ్యావ్ టు స్టోర్ సమ్వేర్. నేను ఒక చోట స్టోర్ చేసుకోవాలి. దట్ స్టోరేజ్ ఎలిమెంట్ ఇస్ నథింగ్ బట్ కెపాసిటర్. అంచేతే ఇక్కడ మనం కెపాసిటర్ గురించి వాడతాం, కెపాసిటర్స్. సో దీస్ కెపాసిటర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కెపాసిటర్స్ విల్ బీ దేర్, లైక్ ప్యారలల్ ప్లేట్ అని, కోయాక్సియల్ కెపాసిటర్ అండ్ స్పెరికల్ కెపాసిటర్, ఐసోలేటెడ్ కెపాసిటర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అంచేది ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందో కూడా మనం చూడవచ్చు. అంచేది ఎలక్ట్రోస్టాటిక్స్ ఏ బిగ్ సిలబస్, కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ బేసిక్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ పునాది గట్టిగా ఉండాలి.
ఈ పునాది బేసిక్ కనుక బాగుంటే దాని మీద ఎన్ని ఫ్లోర్స్ చేసినా నిలబడుతూ ఉంటుంది. అలాగే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్, షూర్ 100% యూ హ్యావ్ టు నో అబౌట్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఇన్ డీటెయిల్. దీన్ని వదిలేస్తే ఫ్యూచర్లో చాలా సబ్జెక్టులు దెబ్బతింటాయి. అంచేత అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. వెన్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ డౌట్స్, హ్యాపీలీ యూ కెన్ పోస్ట్ యువర్ డౌట్స్ టు మీ, so that I can tell you. According to that, I can plan my lecture and I can tell you also. Okay, my objective is student community has to get the maximum benefit. Nothing more than that. దాని మించి ఇంక ఏమి ఆలోచించట్లే. But you have to utilize this opportunity. Okay, I hope you understood this electrostatics.